వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా గురువు, రవి, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. విద్య, ఉద్యోగం బాగుంది. రవి బాగున్నాడు, విదేశాలు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. మంచి భార్య, మంచి సంతానం కలగటానికి, సమస్యలేమీ లేకుండా సుఖంగా బతకటానికి చాలా మంచి అవకాశం ఉంది. కానీ ఈ రాశికి అష్టమ కుజుడు, తర్వాత రాహువు, కేతువు, శని, ఈ 4 కూడా పాపగ్రహాలు. పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఈ పాపగ్రహాలు ఎప్పుడు కూడా పాపం చేయటానికి ఉన్నంత ఆనందం మంచి చేయటానికి ఉండదు. ఈ పాపగ్రహాలు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెబుతారు. పిల్లికి చెలగాటంట, ఎలుక్కి ప్రాణ సంకటంట. పిల్లి ఎలుకను చంపుతుంది, పరిగెత్తిస్తుంది, తోక పట్టుకుంటుంది, ఇసుని నెలకేసుకొస్తుంది. అది పరిగెత్తుంది, అటు పరిగెత్తించి ఇటు పరిగెత్తించి దాదాపు ఒక్కసారి చంపితే తప్పు లేదు. ఒకసారి చంపేస్తే తప్పు లేదనిగా, తప్పు తప్పే. అయితే చిత్రహింస పెట్టి చంపితే మహాపాపం. మరి ఒక్కసారి చంపితే బాధ తెలియకుండా చచ్చిపోతుంది. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం. చిన్న మాట ఉదాహరణ అదే చెప్పింది. రాహువు, కేతువు, శని, కుజుడు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కుజుడి వల్ల వ్యాధులు, రోగాలు, రకరకాలైన సమస్యలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. ఈ కుజుడు అష్టమంలో పడ్డాడు. నాకు ఇప్పుడు కుజుడు ద్వాదశంలో పట్టడం చేత ఇప్పటికి 10 రోజుల నుంచి లూజు మోషన్స్, బతుకుతాను, బయటపడతాను, ఇట్లా కూర్చుంటాను అని నేను అనుకోలే. ఎన్నో మందులు వాడితే ఇవాళకి దేవుళ్ళ దేవుల కూర్చున్నాను. కానీ డబ్బులు పోయిన బాధ కాదు, లూజు మోషన్స్. బాత్రూమ్కి మంచం మీదకి తిరగటానికి టైం సాగదు, అంత బాధ పెట్టింది. ఈ కుజాష్టమ దోషం మహా పెద్ద దోషం. ఇప్పుడు కొత్త నీళ్లు వచ్చే రోజులు, వాటర్ పొల్యూషన్,
తర్వాత మరి తినే ఆహారం యొక్క పొల్యూషన్, ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే రోజులు. ఎందుకంటే ఈ రోజులు ఎట్లాంటివంటే, సరిగా చెప్పాలంటే అధిక మాసం వచ్చింది కాబట్టి సరిపోయింది. శ్రావణ భాద్రపదాలు అంటారు. ఈ ఆషాఢం కూడా మధ్య మధ్య వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ వర్షాలు ఎట్లా ఉంటాయి, ఉన్నట్టుండి 4 తుపర్లు పడుతూ ఉంటాయి. ఈ లోపల ఇంటికి పోతాంలే అని గబగబా బయలుదేరుతాం. దారిలో బడబడబడబడవ అని వచ్చేస్తుంది. మొత్తం తడిసిపోతారు. దీంతో జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, ఇట్లా రకరకాలైన వ్యాధులు. ధర్మం ఒకటి ఉంది. ఎవరికిరా సీజన్ అంటే ఇప్పుడు డాక్టర్లకి సీజన్ అని చెబుతారు చాలామంది. డాక్టర్లకి సీజన్ అంటే మన గ్రహస్థితి బాగుండకపోతే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, పూర్తిగా అనారోగ్య సమస్యలు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు అనారోగ్యం నుంచి ముందు బయటపడాలి అంటే, నేను ఇప్పటికీ ఈ మోషన్స్కి 10,000 ఖర్చు పెట్టుంటా. 10,000 ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ లేచి కూర్చుంటానా, మళ్ళీ బతుకుతానా? ఎందుకంటే 80 ఏళ్ళ వయసు. ఈ వయసులో తగ్గుతుంది, లేచి కూర్చుంటాను అని నమ్మటానికి వీల్లేదు. కాబట్టి ఈ వయసులో చచ్చిపోతే కూడా బాధ ఏం లేదు. పోవటం ఏ బాధ లేకుండా పోతే మహా సంతోషం. కానీ చావకుండా బతకకుండా వేధిస్తుంచే టైం ఇది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు ఏమాత్రం అనుమానం వచ్చినా రక్త పరీక్ష, వైద్య పరీక్ష తప్పనిసరిగా చేసుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.